బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. 1 గంట నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని గతంలో బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ లక్ష్మణ్ కమిషన్ తో పాటు నాటి డీజీపీకి లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆ కంప్లైంట్ ఆధారంగా ఇవాళ సిట్ అధికారులు ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. నాడు ప్రణీత్ రావు బృందం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదలికలను బీఆర్ఎస్ పెద్దలకు తెలియజేస్తూ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిందని సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు 1 గంట నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని గతంలో బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలక్షన్ కమిషన్ తో పాటు నాటి డీజీపీకి లిఖితపూర్వకంగా కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ కంప్లైంట్ ఆధారంగా ఇవాళ సిట్ అధికారులు ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు విచారణలో అధికారులు ఇప్పటికే గుర్తించారు. నాడు ప్రణీత్ రావు బృందం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదలికలను బీఆర్ఎస్ పెద్దలకు తెలియజేస్తూ ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైందని సిట్ అధికారులు గుర్తించారు.